నమస్తే, హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విభిన్న సామాజిక వర్గ వన సమారాధన కార్యక్రమంలో విశిష్టంగా పాల్గొని అభినందనలు తెలిపిన మంత్రి మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం. 250 మంది దంపతులతో వైకుంఠపురంలో ఘనంగా ముగిసిన శ్రీ సత్యదేవుని సామూహిక వ్రత పూజలు. సహాయ కమిషనర్ వి అనుపమ. మెరుగైన విజ్ఞానంతో రాణించడానికి గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడతాయి. 3 టౌన్ సిఐ సాంబశివరావు. పవిత్ర కార్తీక మాసంలో చివరి ఆదివారం ఆయా కుల సంఘాల వన సమారాధన కార్యక్రమాలు పట్టణంలో ప్రాధాన్యత సంతరించుకున్న క్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో నిర్వహించిన కాపు సంఘీలతో వివిధ కులాల వన సమారాధన కార్యక్రమంలో మంత్రికి నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం విశిష్ట అతిథిగా పాల్గొని కాపు సంఘీలకు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఆదివారం కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల 25వ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని విశిష్టమైన కార్యక్రమాలతో నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సేవలు, ఉచిత వైద్య శిబిరం ద్వారా వైద్య సేవలు, రాజకీయంగా ఎదిగేందుకు సంఘీయులంతా ఐక్యంగా ఉండాలన్న సంకేతంతో కార్యక్రమం ఆద్యంతం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం ఆత్మీయ అతిథిగా పాల్గొని కాపు సంఘీయ కులాల వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో సంఘీయ నాయకులు డాక్టర్ మనోహరంను సాధారణంగా సత్కరించారు. వివిధ ప్రాంతాల విశిష్ట నాయకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆహ్వాన కమిటీ కార్యక్రమాలను పర్యవేక్షించగా కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాంధీ వెంకటేశ్వరరావు, కనకదుర్గమ్మ గుడి పాలక మండలి డైరెక్టర్ తోటకూర వెంకటరమణారావు, న్యాయవాది హరిదాసు గౌరీశంకర్, గ్యాలం వేణు, వల్లెం మురళి, కమ్మెల రజని, కాపు సంఘీయ ప్రముఖులు పాల్గొన్నారు. కోరుకుంటున్నారు. అది కాలాంతరంలో వస్తుంది. ఎక్కడ కూడా తప్పుకోవాల్సిన అవసరం లేదు. అబద్ధులకి వెళ్ళవలసిన అవసరం అంతకంటే కూడా లేదు. ఎవరు వాళ్ళు ఇష్టపడితేనే ఎదురు వ్యక్తిని ఇష్టపడేటటువంటి గుణం వస్తుంది. మనమే ఇష్టపడినప్పుడు ఎదురు కూడా ఇష్టపడడం. అందుకని ముందు మనం ఇష్టపడతాం తెలుసుకున్న తర్వాతే ఎదురు వాళ్ళు కూడా మనం ప్రేమించగలుగుతాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమం వేరే వాళ్ళు ఎన్ననుకున్నా కానీ ఇలాంటి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ 28వ ప్రజాకోత్సవ కాపు కార్తీక వన సమారాధనకు విచ్చేసినటువంటి వేదిక మరి పెద్దలందరికీ, అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి కాపు సోదర సోదరి మనందరికీ కూడా నమస్కారం. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో కేశవునికి ప్రీతిగా నిర్వహించిన సామూహిక సత్యదేవ వ్రత పూజలలో 250 మంది దంపతులు వ్రత పూజలలో పాల్గొన్నట్లు ఆలయ సహాయ కమిషనర్ వి అనుపమ పేర్కొన్నారు.
శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానం వైకుంఠపురం ప్రాంగణంలో కార్తీక మాసంలో వచ్చు ప్రతి ఆదివారం సామూహిక సత్యదేవ వ్రత పూజలు విశేషంగా నిర్వహిస్తున్న క్రమంలో కార్తీక మాసంలో చివరి ఆదివారం కావడంతో దంపతులు విశేషంగా వ్రత పూజలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆలయ సహాయ కమిషనర్ వి అనుపమ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఈ కార్తీక మాసంలో చివరి ఆదివారం విశేషంగా భక్తులు వ్రత పూజలో పాల్గొన్న సందర్భంగా భక్తులకు మౌలిక వసతులు కల్పించడం జరిగిందని, పూజా సామాగ్రి దేవస్థానం ద్వారా అందజేశామన్నారు. పూజలో పాల్గొన్న దంపతులకు పూజ అనంతరం అన్నప్రసాద వితరణ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, పాలక మండలి సభ్యులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఈరోజు కార్తీక మాసంలో 4వ ఆదివారం సందర్భంగా 250 మంది సామూహిక సత్యనారాయణ వ్రతాల్లో పాల్గొనడం జరిగిందండి. ఆఖరి వారం కారణంగా భక్తుల రద్దీ అధికంగానే ఉంది. భక్తులకి కావాల్సిన ఏర్పాట్లన్నీ దేవస్థానం తరపున ఏర్పాటు చేయడం జరిగిందండి. వ్రతంలో పాల్గొన్న దంపతులకి కావాల్సిన పూజా సామాగ్రి మరియు పూజ అనంతరము అన్నదాన ప్రసాద వితరణ మిగిలిన అన్ని కార్యక్రమాలను ఏర్పాట్లు చేయడం జరిగింది. సామాజిక విజ్ఞానాన్ని పంచే మంచి పుస్తకాలను విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటుగా చదవడం ద్వారా మెరుగైన విజ్ఞాన సంపన్నులు అవుతారని, తన విద్యార్థి దశలో గ్రంథాలయ పఠనం తనకెంతో దోహదపడిందని 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు పేర్కొన్నారు. 58వ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా 3వ రోజైన ఆదివారం కొత్తపేటలోని మహిళా బాలల గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిఐ ఎస్ కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గ్రంథాలయ ఆవశ్యకతను వివరించారు. తన జన్మస్థలం ప్రకాశం జిల్లా వేటపాలెంలో గల గ్రంథాలయానికి ఎంతో చరిత్ర ఉందన్నారు. మహాత్మా గాంధీ సందర్శించిన గ్రంథాలయాల్లో వేటపాల గ్రంథాలయం ఒకటన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అరచేతిలో ఉన్న సెల్ ఫోన్ లో కూడా ఎంతో మంది దేశభక్తుల చరిత్రలు, సమాజం పట్ల అవగాహన పెంచే పలు అంశాలు ఉన్నాయని, సెల్ ఫోన్ వినియోగం మంచి విషయాలకు ఉపయోగించుకోవాలన్నారు. మేధస్సును పెంచే శక్తి గ్రంథాలయాలకు ఉందన్నారు. తొలుత గ్రంథాలయ ఉద్యమ పితామహులు అయ్యంకి వెంకటరమణ, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, ఎస్ఎన్ రంగనాథన్, పాతురి నాగభూషణం చిత్రపటాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ బాయ్స్ హైస్కూల్ విద్యార్థులకు సాయమంగా వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు కంకిపాటి రమేష్ కుమార్ వితరణతో గ్రంథాలయ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్కరాజు సాయి, గ్రంథాలయ అధికారిని కడియాల సుజాత, శ్రీదేవి, పున్నారావు విద్యార్థులు పాల్గొన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగింది. పుస్తకాలన్నీ కూడా సెల్ ఫోన్ రూపంలో మన చేతిలోకి వచ్చేసినాయి. ఓకే, ఇందులో కూడా అపరిమితమైనటువంటి జ్ఞానం ఉంటుంది. మనం ఒకసారి యూట్యూబ్లో రెఫరెన్స్ కొట్టుకుంటే నీకు ఏది కావాలంటే అది వస్తుంది. నీకు ఏ మహానుభావుడి చరిత్ర కావాలన్నా కూడా దీంట్లో తీసుకోవచ్చు. పనికి మళ్ళీ సమాచారం కూడా దీంట్లో చాలా ఉంటుంది. చెడిపోవాలన్నా కూడా ఇదే ఉపయోగపడుతుంది. మనల్ని అద్భుతమైన మనుషులుగా తీర్చిదిద్దాలన్నా కూడా దీంట్లోనే పనికొస్తుంది. పేపర్ మీద ప్రజెంటేషన్ చేస్తారు. ఎంత జ్ఞానం లేకపోతే ఒక జిల్లాకు అధికారి అవుతారు. గమనించండి, అంత జ్ఞానం మనకు కావాలి అంటే తప్పనిసరిగా మీరు ఈ వయసు నుంచి లైబ్రరీకి వెళ్ళాలన్నటువంటి సంకల్పాన్ని పెట్టుకోవాలి. మీ వయసు ఉండే పిల్లలు ఈరోజు ఆదివారం కదా, చాలామంది గ్రౌండ్లో ఆటలు పాటలు ఆడుతూ ఉంటారు. చాలామంది 14 సంవత్సరాల లోపు పిల్లలు సెల్ ఫోన్లు చూసుకుంటే గ్రూప్గా ఏర్పడి సెల్ ఫోన్లో బూత్ బొమ్మలు కూడా చూసుకునేటువంటి పరిస్థితి ఉంది. చాలామంది 14 సంవత్సరాల లోపు పిల్లలు దొంగలు కూడా ఉన్నారు. మా పోలీస్ స్టేషన్లో మోటార్ సైకిల్లో ఆయిల్ దొంగతనం చేయడం, చిన్న మోటార్ సైకిల్ దొంగతనం చేయడం, ఓకేనా, పెద్ద దొంగతనాలు కూడా చేయడం, పట్టుబట్టడం మా దగ్గర రావడం. అదేవిధంగా గాంజాకి అలవాటు పట్టడం, ఆల్కహాల్కి అలవాటు పట్టడం, తల్లిదండ్రులను వేదనకు గురి చేయడం, ఇలాంటి వయసు ఉన్న 14 ఏళ్ల పిల్లలు కూడా ఉన్నారు. మీరు కూడా 14 ఏళ్ల పిల్లలై ఉంటారు. మీరు ఎప్పుడైతే ఇక్కడ కూర్చున్నారో మిమ్మల్ని అందరినీ అసెస్ చేయొచ్చు. మీరు భావి భారతానికి కావాల్సినటువంటి యువత తయారవుతున్నారు అనేది ఇక్కడ ఒక ముఖ్యమైన అంశంగా నేను ప్రస్తావించవచ్చు. పెద్దవారి జీవితకాలం కానీ లేదా ఏదైనా సైన్స్ ప్రకారం కూడా ఏదైనా డిఫరెన్స్ కోసం కూడా అన్ని పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ పుస్తకాలను చదువుతూ పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. మీ తల్లిదండ్రులు కూడా పేరు ప్రఖ్యాతులు గడిస్తారని కోరుకుంటున్నాం. కమ్మ సామాజిక వర్గ ఔన్నత్యాన్ని పెంచే తీరుగా కాకతీయ సేవా సమితి ద్వారా విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, విద్యారంగంలోని విభిన్న సామాజిక వర్గాల విద్యార్థులకు కూడా ఆర్థికంగా చేయూత కల్పిస్తున్నామని కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్మవారి వన సమారాధన కార్యక్రమంలో నిర్వాహకులు పాల్గొన్నారు. స్థానిక జే కళాశాల ప్రాంగణంలో కార్తీక మాస ప్రాధాన్యత క్రమంలో కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో వన సమారాధన కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం విశిష్ట అతిథిగా పాల్గొని సంఘీలకు అభినందనలు తెలిపారు. కాకతీయ సేవా సమితి ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను నిర్వాహకులకు వివరించారు. ఈ సందర్భంగా బీటెక్ విద్యార్థులకు 10,000 చొప్పున స్కాలర్షిప్లు అతిథుల చేతుల మీదుగా అందజేశారు.
సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు డాక్టర్ మనోహరం బహుమతులు అందజేశారు. కమ్మ సామాజిక వర్గంలోని విభిన్న రంగాల్లో ఉన్నతంగా రాణిస్తున్న ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కాకతీయ సేవా సమితి అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ కమ్మ సామాజిక వర్గం ఐకమత్యంగా ఉంటూ సమాజంలో మంచి పనులు చేయడానికి ముందుంటామని, అదే లక్ష్యంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో కాకతీయ సేవా సమితి రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకట్రావు, ముక్కాముల మధుబాబు, రావి కృష్ణ, మోహన్, కోగంటి రోహిత్, అమిరినేని రాజా, సుంకర హరికృష్ణ, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక రంగ ప్రముఖులు, వ్యవసాయ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా, మనం మన కులాన్ని గౌరవించుకుంటూ ఎదటి కులాన్ని గౌరవించే మనస్తత్వం ఉన్నవాళ్ళం. కాకతీయం అనే దాంట్లోనే ఉంది. కమ్మనైన కా అంటే కళలకు నిలయమైన, కా అంటే కాకలు తీరిన, కా అంటే ఎవరు మర్చిపోలేనటువంటి, కమ్మని హృదయం కలిగిన, కమ్మని సహకారం కలిగిన, ఇంకా చెప్పాలంటే ఎన్నైనా చెప్పొచ్చు ఆ అక్షరంలో. కాకతీయ, తీయనైన, తీయనైన జున్నుపాలు, తీయనైన పుట్టతేన, తీయనైన చెరుకు గడ, ఏది చెప్పాలన్నా కూడా మన కాకతీయులు అన్నీ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య అనేక విధాలుగా సర్వీస్ చేస్తూ ముందుకు వెళుతుంది. వాటిలో భాగంగానే ఎక్కువ పేద పిల్లలకి స్కాలర్షిప్స్ ఈ రాష్ట్రంలో ఉండే అన్ని అసోసియేషన్స్ ద్వారా దాదాపుగా 607 కోట్ల రూపాయలు పేద పిల్లలకి స్కాలర్షిప్స్ ఇస్తూ వాటిల్లో 20 నుంచి 25% స్కాలర్షిప్స్ ఈ సామాజిక వర్గం మీద ఆధారపడినటువంటి చిన్న చిన్న బీసీ కులాలైతే, చాకలి, మంగళి, కుమ్మరి ఇలాంటి కులాల పిల్లలకు కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళందరినీ చదివిస్తూ ముందుకు వెళుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, తెనాలి అనగానే ఒక స్వచ్ఛమైన భాషకి, సంస్కారవంతమైన మాటకి, ఇంటికి వచ్చిన అతిథుల పలకరింపులో ఒక ప్రత్యేకమైన శైలి ఉన్నటువంటి ప్రాంతం ఈ తెనాలి. ఈరోజు కాకతీయ సేవా సమితి తరపున జేఎంజే కాలేజీలో జరిగిన వన మహోత్సవాన్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం జరిగిన తీరు చూస్తే ఇంకా ముందు కమ్మవారి ఐకమత్యం ఎంతో ప్రతిష్ఠితంగా ఉంటుందని చెప్పేసి అనిపిస్తుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాజకీయ నాయకులకు అయితేనేమి, ఇండస్ట్రియల్స్కి అయితేనేమి, వ్యవసాయదారులు, ముఖ్యంగా కమ్మవారిలో ఎక్కువ వ్యవసాయ కుటుంబాలు, అటువంటి వ్యవసాయ కుటుంబాల నుంచి కూడా ఈరోజు ఫ్యామిలీలతో వచ్చి ఈరోజు కుటుంబ పరంగా ఇక్కడ వనభోజనాల్లో పాల్గొన్నందుకు కమ్మవారి మొత్తానికి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. యూనిటీ ఆఫ్ గుడ్ అనే నినాదం అంటే మంచి కోసం అందరం కలిసి పనిచేద్దాం అంటూ మేము ముందుకెళ్ళటానికి సంసిద్ధమయ్యాం. ఈ కార్యక్రమానికి ముందుండి నడిపించిన మా కమిటీ సభ్యులందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమాల్లో ఇదే మొదటిసారి కార్యక్రమం. పోయినసారి దీనికి అంకురార్పణ జరిగింది. ఇది రెండో కార్యక్రమం కూడా దిగ్విజయంగా పూర్తయింది. ఈ కార్యక్రమం ఏమన్నా లోటుపాట్లు ఉన్న అందరూ క్షమించాల్సిందిగా కోరుతూ, భవిష్యత్తులో ఇప్పుడు జరిగిన తప్పులు మా దృష్టికి వచ్చిన అన్నింటినీ సరిచేసుకొని వచ్చేయకుండా భారీ ఎత్తున చేస్తాం. ఈ లోపల ప్రజలకి సర్వీస్ చేయటానికి ఉన్నాం. ఏదైనా మంచి పని కోసం సర్వీసుకి ఈ సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తామని తెలియజేస్తాం. మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయకుండా పేద మధ్యతరగతి వారికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కళాశాలను నడిపించాల్సిందే అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశమని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయరాదంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణలో భాగంగా ఆదివారం బోస్ రోడ్లోని టౌన్ చర్చ్ సమీపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎస్సీసీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కళాశాలలో ప్రభుత్వమే నడిపించాలన్న తమ పార్టీ డిమాండ్లు ప్రజలు ఏకీభవిస్తున్నారని, స్వచ్ఛందంగా సంతకాలు చేస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం తమ విధానం మార్చుకోవాలని అన్నారు. ఎస్సీసీల నాయకులు ఆనంద్ అన్న మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుందన్నారు. నియోజకవర్గ ఎస్సీసీల నాయకులు పాల్గొన్నారు.
ఈరోజు కూటమి ప్రభుత్వం ఆ కాలేజీని ప్రైవేటీకరణ చేసే విధానాన్ని వ్యతిరేకిస్తూ జనంలో చైతన్యం తీసుకొచ్చే దానికోసం జనానికి ఈ విషయాన్ని పూర్తిగా అవగాహన చేసే దానికోసం ప్రభుత్వ పరంగా మెడికల్ కళాశాలను నిర్వహిస్తే పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి ఏ రకంగా నాణ్యమైన వైద్య విద్యని అలాగే నాణ్యమైన ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతామో కార్పొరేట్ సెక్టార్ కనుక అంటే ఈ 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వం పేదవాడికి కాకుండా ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్ సెక్టార్కే ఈ కాలేజీని దారాదత్తం చేస్తే తద్వారా మెడికల్ విద్య ప్రైవేటీకరణ జరుగుద్ది. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో చేస్తూ ఉంటే తెనాలి నియోజకవర్గంలో అద్భుతంగా ప్రజలు ఎంతో అవగాహనతో మరి ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఈ 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే విధానాన్ని అంటే పీపీపీ పద్ధతిలో ఏదైతే ప్రైవేటీకరణ చేస్తున్నారో ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఎంతోమంది వేలాది మంది ఈరోజు సంతక సేకరణ జరుగుతూ ఉంది. ప్రజలు ముందుకొచ్చి ఎవరైతే సంతక సేకరణకి ఎక్కడెక్కడైతే సెంటర్స్లో పెట్టామో ఉదాహరణకి ఈరోజు టౌన్ చర్చి దగ్గర వైఎస్ఆర్ పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తే ఈరోజు తల్లిదండ్రులు విద్యార్థులు సుమారు ఇక్కడ నా దగ్గర ఉన్న దాని ప్రకారం 1000 సంతకాలు ఇప్పటికి అయ్యి ఉంటాయి. అంటే ఇది దేనికి చూసినా అంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రభుత్వమే నడపాలని ప్రైవేటీకరణ చేయొద్దని ఈ విషయంలో ప్రభుత్వం కనుక ప్రైవేటీకరణ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలే తెలియజేస్తున్న అభిప్రాయం. దీన్ని ఆ రకంగానే తీసుకోవాలని ప్రజాభిప్రాయం 17 మెడికల్ కళాశాలకు ప్రభుత్వమే నడపాలని ప్రైవేటీకరణ చేయొద్దని నిరసన తెలుపుతున్న ఈ సందర్భాన్ని ప్రభుత్వం కూడా గమనించి ఈ 17 మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్వహించేలాగా చేయాలనేదే వైఎస్ఆర్ పార్టీ డిమాండ్. దానికి అనుగుణంగానే ఈ 1 కోటి సంతకాలు బహుశా నాకు తెలిసి 1 కోటి సంతకాలు కాదు ఈ రాష్ట్రంలో 3 కోట్ల సంతకాలు అయ్యే విధంగా ఈరోజు ప్రజల రెస్పాన్స్ ఉందని చెప్పి తెలియజేస్తాం. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా ఈరోజు తెనాలి టౌన్ చర్చి దగ్గర మరి ఎంతోమంది ఆ యొక్క వ్యతిరేకంగా సంతకాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా ప్రీతమ నేత తెనాలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు పాల్గొన్నారు. ఇంకా అనేక మంది పాల్గొన్నారు. మరి అనేక మంది కూడా ఈ ప్రైవేటీకరణ చేయటం చాలా నష్టం కలుగుతుందని చాలామంది తెలియజేశారు. ఎందుకంటే ఇలా చేయటం వల్ల చాలామంది పేద విద్యార్థులకి గవర్నమెంట్ విద్య అందుబాటులో లేకుండా పోతుంది, ఎంతో నష్టం కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహిస్తున్నారు. కాబట్టి ఎక్కడ జరిగినా సరే గుంపులుగా అడక్కముందే వాళ్ళే వచ్చి సంతకాలు పెడుతున్నారు. అయ్యా మేము పెడతాం సంతకం మేము పెడతామని వాళ్లే ముందు ఆమోదం చేస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్రం అంతా కూడా అనేక మంది ఈ మెడికల్ కళాశాల ప్రైవేటు వ్యతిరేకంగా ఉద్యమాలు తగులుతూ ఎంతోమంది సంతకాలు చేస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాం. ఈరోజు తెనాలి నియోజకవర్గ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో స్థానిక టౌన్ చర్చి దగ్గర ఏదైతే కూటమి ప్రభుత్వం 10 మెడికల్ కళాశాలని ప్రైవేట్ వారం చేయడానికి నిర్ణయించిందో దాన్ని వ్యతిరేకిస్తూ 1 కోటి సంతకాల సేకరణ ఉద్యమం అనేది కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా నాయకులు అన్నవత్తుని శివకుమార్ విచ్చేసి ఉన్నారు. ఇక్కడ టౌన్ చర్చి ప్రాంతంలో 1 కోటి సంతకాల సేకరణ చేయడం జరిగింది. ఈరోజు హరిహరులకు ప్రీతికరమైన కార్తీక మాస ప్రాధాన్యతను చాటుతూ ఆదివారం రజక చెరువు వద్ద గల శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో సామూహిక సత్యనారాయణ వ్రత పూజలు నిర్వహించారు. శ్రీ సీతారామస్వామి దేవస్థాన నిర్వాహకులు వార్డు మాజీ కౌన్సిలర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన వ్రత పూజలలో 16 మంది దంపతులు వ్రతాలు జరుపుకున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. కార్యక్రమంలో నిట్టల బాలు తదితర భక్తులు పాల్గొన్నారు. సీతారామ కళ్యాణ దేవస్థానంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. భక్తులెల్లరూ ఇచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అన్న సమారాధన కార్యక్రమం కూడా ఉంది. అందరూ ఇక్కడ పాల్గొని వేలాదిగా కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అందుకు వచ్చినందుకు ఈ సత్యనారాయణ స్వామి అనుగ్రహం వలన పునఃప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెనాలి ప్రజలందరూ కూడా
సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని చెప్పేసి కౌన్సిలర్ విజయలక్ష్మి గారు మరి ఎంతో ఊడిదరుకులతో ఉన్నా కానీ ఆవిడ ఎన్నో కష్టాలు పడతా ప్రతి ఒక్క ఏదైతే పండుగ ఉందో ఆ పండుగలన్నింటినీ కూడా ఘనంగా గుళ్ళో ఘనంగా నిర్వహిస్తూ స్వామివారిని ఎంతో వైభవతంగా అలంకరణ చేస్తూ అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటా ఉంది. ఆమెకి మరిన్ని కార్యక్రమాలు చేసేటువంటి స్థితిని ఇవ్వాలని, అదేవిధంగా తెనాలి పట్ట ప్రజలందరూ కూడా బాగుండాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. మేడం గారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు శ్రీ సీతారాముల వారి సన్నిధిలో ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతానికి 16 మంది జంటలు హాజరైనారు. 500 మందికి భోజనాలు, వివిధ సేవా కార్యక్రమాలు మేడం గారు ఇప్పుడు చేస్తుంటారు. ఇవన్నీ కూడా మేడం గారు చాలా ఎంతో కష్టపడి ఈ తెనాల్లో మంచి పేరు వచ్చే విధంగా కౌన్సిలర్గా ఉండి చేసినందుకు ధన్యవాదాలు. కళాకారుల సంఘం వాస్తవాలకు ప్రాధాన్యతనిస్తూ అసలైన కళాకారులకే గుర్తింపునిచ్చే విధంగా కార్యాచరణతో ముందుకు సాగటం అభినందనీయమని ప్రముఖ సినీ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ ఆదివారం నిర్వహించిన కళాకారుల సంఘ వన సమారాధన కార్యక్రమంలో అన్నారు. తెనాలి బురిపాలెం రోడ్లోని బీసీ కాలనీలో గల సంఘ భవనంలో ఆదివారం కళాకారుల సంఘ వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కళాకారుల సంఘ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సాయి మాధవ్ బుర్రా జ్యోతి ప్రజ్వలతో సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాకారుల గౌరవాన్ని పెంచే విధంగా కళాకారుల సంఘాన్ని ప్రక్షాళన చేయడం అభినందనీయమని అన్నారు. గతానికి భిన్నంగా వాస్తవంగా నియోజకవర్గంలోని కళాకారునికే గుర్తింపు కార్డు ఇచ్చే విధానాన్ని తాము స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్ గరికిపాటి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి ఆరాధ్యుల ఆదినారాయణ, కోశాధికారి రామలింగేశ్వరరావు ఆదాయ వ్యయ వివరాలను వివరించారు. అనంతరం వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాకారుల సంఘ సభ్యులు, కుటుంబాలు ఈ సమారాధనలో పాల్గొన్నాయి. మీరు మనస్ఫూర్తిగా సంఘంతో షేర్ చేసుకోండి. ఇక్కడ ప్రెసిడెంట్ అని, ప్రధాన కార్యదర్శి అని, కోశాధికారి అని, ఇవన్నీ కూడా బాధ్యతలు మాత్రమే, పదవులు కాదు. ఇవన్నీ కూడా బాధ్యతలు. సంఘానికి సేవ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి బాధ్యతలను నిర్వర్తించేటువంటి స్థానం. సో వాటన్నింటిలో మీకు కూడా భాగం ఉంది, భాగస్వామ్యం. ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది, హక్కు ఉంది, అర్హత ఉంది. ఆ హక్కు, అర్హత, బాధ్యత కోసమే కళాకారులు కాని వాళ్ళని పక్కన పెట్టి, రంగస్థలానికి సంబంధం లేని వాళ్ళని పక్కన పెట్టి, కేవలం రంగస్థల కళాకారులు, అది కూడా తెనాలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి రంగస్థల కళాకారులకి మాత్రమే సభ్యత్వాన్ని ఇవ్వడం జరిగింది. కారణం ఏమిటంటే కాలం పట్టుకుని అడగాల్సిన అర్హత ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదుగా. కాలం పట్టుకుని అడగాల్సినటువంటి అర్హత, హక్కు ఎవరికి పడితే వాడికి ఇవ్వకూడదు. కాబట్టే ఆ హక్కు ఎవరికి ఉన్నారో వాడికి మాత్రమే సభ్యత్వాన్ని ఇచ్చి ఈరోజు ఇక్కడ మనందరూ సమావేశమయ్యాం. ఈ సంఘానికి సేవ చేయడానికి వచ్చాం. ఇక్కడ మేమే పదవులు ఇవన్నీ మాకేమంత ఇది కాదు, సేవా దృక్పథంతో మేము పనిచేస్తున్నాం. అయితే మేము ఈ సంఘానికి వచ్చినప్పుడు ఆ పాత సంఘం నుండి గరిపాటి సుబ్బారావు గారు నాకు నేను వచ్చిన తర్వాత 1,29,520 రూపాయలు నాకు చెప్పారు. తర్వాత సంఘ సభ్యులతో మనం సభ్యత్వం కట్టించుకున్నది 1,23,840 రూపాయలు మనకు వచ్చింది సంఘానికి. తర్వాత మన దీపాల తారక సాయి ఇక్కడ ఒక కార్యక్రమం చేసుకుని 900 రూపాయలు సంఘానికి. తర్వాత ఇక్కడ ఇంకో కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమాన్ని 5,000 రూపాయలు అద్దె రూపంలో వచ్చింది మనకు. తర్వాత మొన్న ఇటీవల కార్యక్రమంలో చిన్న కార్యక్రమం తప్పగా 2,000 రూపాయలు ఇచ్చారు. వెరసి మనకు మొత్తం 2,61,228 రూపాయలు మన సంఘానికి వచ్చింది. ఇట్లాగే మన సాయి చెప్పినట్లుగా భవిష్యత్తులో కూడా అందరూ కళాకారులే ఉంటేనే, కళాకారుల సంఘంలో కళాకారులు ఉంటేనే ఎప్పటికైనా అభివృద్ధి చెందుతుంది. మరి ఇతర అవకాశాలు చాలా మంది ఎటువంటి చెప్పకూడనటువంటి వ్యక్తులు కూడా ఆ సంగతి మనకు అనవసరం. ఎటువంటి వాళ్ళు చేరారో సంఘంలో, ఎటువంటి వాళ్ళు చేర్పించారో మరి వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి ఆ సంగతి అనవసరం. మరి భవిష్యత్తులో మరి కార్తీక వన సమారాధన కూడా దాన్ని ఎన్ని రోజులు 2 సంవత్సరాలు అవుతుందో దాదాపుగా ఇదే మొదటిసారి మా టైంలో చేశాము. సంఘానికి మంచి రోజులు వచ్చినాయి అనుకుంటున్నాను. సంఘం ఆ రోజు సుమారుగా 3 లక్షల రూపాయలు మాత్రం నా దగ్గరికి ఇచ్చి, అతను ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా 3 లక్షల రూపాయలు అతనికి అప్పుడున్న అధ్యక్షుల వారికి ఇవ్వకుండా, సరే ఏదైతే అది అవుతుంది చూద్దాం, సరే అట్లయితే జనరల్ బాడీ పెడతామయ్యా, జనరల్ బాడీ పెట్టి జనరల్ బాడీని ఇవ్వమంటే ఇచ్చేస్తాను నేను, నా మీద గౌరవంతో అందరూ నా దగ్గర డబ్బులు ఉంచమన్నారు అన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు అతను ఏం చేయలేక మెలకుండక అట్లా ఆగిపోవడం జరిగింది. మరి కర్తవ్యం నేను నా బుధాన్ని వేసుకుని చేసిన తర్వాత 3 లక్షల రూపాయలు 5 సంవత్సరాల పాటు
మరి ఇది కరెంటు బిల్లులే ఎక్కువ వస్తూ ఉంటాయి, ఎందుకంటే ఇది కేటగిరీ 2 కింద ఉంది. తెనాలి బాలాజీరావుపేటలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపనందు గల వరసిద్ధి వినాయక ఆలయమునందు చెరుకు రమేష్ మిత్రమండలి వారి ఆధ్వర్యంలో ఆదివారం అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెనాలి 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. తెనాలి బాలాజీరావుపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని వరసిద్ధి వినాయక ఆలయం వద్ద ఆదివారం చెరుకు రమేష్ స్వామి మిత్రమండలి వారి ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ సేవలను 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు ఆత్మీయ అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. చెరుకు రమేష్ స్వామి మాట్లాడుతూ మానదారులైన తామంతా వరసిద్ధి వినాయకుని పట్ల ఉన్న భక్తి విశ్వాసాలతో ప్రతి ఏటా కార్తీక మాసంలో వన సమారాధన కార్యక్రమం నిర్వహించుకుంటామని ఇది 12వ సంవత్సరం తెలిపారు. అందరికీ గణపతి అనుగ్రహం లభించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ గురుస్వామి, మొవ్వా పున్నయ్య, కోటేశ్వరరావు తదితర రమేష్ మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు. సౌర మందిరము తెనాలి బాలాజీరావుపేట గత 12 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం పెడుతున్నాం. చెరుకు రమేష్ గారి ఆధ్వర్యంలో అందరూ భక్తుల సహకారంతో అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతున్నవి. గత 12 సంవత్సరాల నుండి ఈ వినాయకుడి గుడి వద్ద అన్నదాన కార్యక్రమం స్వాములకు, భక్తులకు మరియు 3000-4000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమం చెరుకూరి రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో మరియు భక్తుల సహాయ సహకారాలతో జరుగుతున్నది. వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కార్తీక మాస పర్వదినం సందర్భంగా గత 12 సంవత్సరముల నుండి చెరుకూరి రమేష్ బాబు గారి మిత్రమండలి భక్తుల సహాయ సహకారాలతో వేలాది మందికి వచ్చే ప్రతి భక్తులకి అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ ఆ వరసిద్ధి వినాయకుని యొక్క అనుగ్రహంతో వారు చేసే ప్రతి పనిలోనూ పరిపూర్ణంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి భక్తుల సహాయ సహకారాలు మరియు రావి చిన్ని గారు లాంటి పెద్దలు, ఇంకా మళ్ళీ గుంటూరు లక్ష్మీనారాయణ గారు, పెదరావూరు చిలకమేస్త్రి గారు, కోటేశ్వరరావు గారు, ధనశేఖర స్వామి గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతో మొవ్వా పున్నయ్య స్వామి సహాయ సహకారాలు, అందరి భక్తుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పరమ పవిత్రమైనటువంటి ఈ మాసంలో ఈ దారినపోయే దాదాపు 3000 మందికి గత 12 సంవత్సరాలుగా అన్నదానం చేస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు కుల సమారాజనలు జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ స్వామివారి ప్రసాదం స్వీకరించేటువంటి అదృష్టాన్ని కల్పించినందుకు కమిటీ వారిని అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ప్రపంచమంతటికీ కూడా సంకటాలు తొలగిపోయి అందరూ కూడా ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లి వాళ్ళ మనోవాంఛలు నెరవేరాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని తెనాలి మండలం సంగంజాగరముడి గ్రామంలోని శ్రీ సంగమేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెనాలి మండలం సంగంజాగరముడి గ్రామ శివారులోని సంగమేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఆదివారం యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించారు. సాంస్కృతిక అంశాలు, క్రీడా అంశాలతో ఆహ్లాదంగా కొనసాగిన వన సమారాధనలో యోగి వేమారెడ్డి సేవా సమితిలో అనుబంధం ఉన్న రెడ్డి సంఘీయులు పాల్గొన్నారు. సేవా సమితి కార్యవర్గం మీడియాతో మాట్లాడుతూ యోగి వేమారెడ్డి సేవా సమితి ఆశయాలను వివరించారు. కార్యక్రమంలో చిన్నకృష్ణారెడ్డి, సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి, సాంబిరెడ్డి తదితర సభ్యులు, సంఘీయులు పాల్గొన్నారు. అందరం కలిసి మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఎవరైనా బాగా చదివే వాళ్ళు ఉంటారు పిల్లల్లో, వాళ్ళకి ఆర్థిక ప్రాబ్లంతో డాక్టర్ సీట్ కానీ వారి కోసం వాళ్ళు రిజర్వింగ్ ఉన్నా వాళ్ళు దాన్ని అచీవ్ చేయలేకపోతారు. ఎందుకంటే ఓకే అంత ఫైనాన్షియల్గా మేము పెట్టుకోలేమని చెప్పి, అట్లాంటి వాళ్ళు మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి. అండ్ వాళ్ళకి మనం ఎప్పుడైతే అప్లిఫ్ట్ చేస్తామో మన రెడ్డి కమ్యూనిటీలో యూనిటీ అని కానీ లేకపోతే గ్రో అవటం కానీ జరుగుతుంది. సో ఎందుకు మనం ఇప్పుడు వేరే వేరే క్యాస్ట్, ప్రతి ఒక్క క్యాస్ట్ నుంచి పొలిటికల్గా బాగా యాక్టివ్గా ఉంటున్నారు, కానీ మన రెడ్డి కమ్యూనిటీ అయ్యేసరికి ఏమవుతుందంటే మన ఎలక్షన్స్ టైంలో బాగా యాక్టివ్గా ఉంటాము, డబ్బు ఖర్చు పెడతాము, లేకపోతే తిరుగుతాము,
మనము బాగా పార్టిసిపేట్ చేస్తాం, కానీ వన్స్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనల్ని ఎవరు పట్టించుకోరు, మనం ఎవరి దగ్గరికి వెళ్ళి మన సహాయం అడగము. అది ఎందుకు అవుతుంది అంటే మనం కూడా పొలిటికల్గా లీడర్స్గా మనం ఎప్పుడైతే పార్టిసిపేట్ చేస్తామో, ఒక కౌన్సిలర్గా కానీ లేకపోతే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా కానీ వేరే ఇతర పొజిషన్స్లో ఎప్పుడైతే మన తెనాలి ప్రాంతం నుంచి మన రెడ్డి కమ్యూనిటీ నుంచి ఎప్పుడైతే ఇనిషియేటివ్ తీసుకొని ఎప్పుడైతే మనం బయటకు వస్తామో మనకి గౌరవం అనేది ఇంకా ఎక్కువ పెరిగింది. యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ 2వ కార్తీక వన సమారాధన ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ఇక రాబోయే కాలంలో ప్రతి సంవత్సరం ఇలా కార్యక్రమం చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ద్వితీయ కార్తీక వన సమారాధన జరగటం, అది ప్రధానంగా రెడ్ల కార్తీక వన సమారాధన ఈరోజు సంగం జాగర్లమూడిలో జరగటం, ఈ గుడిలో కూడా అందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకున్నారు. అదే చిన్నపిల్లలతోటి కూచిపూడి నృత్యం, అట్లాగే వివిధ రకాలమైన పాటల పోటీలు ఇవి కూడా జరిగినాయి. చాలా సంతోషం. రాబోయే రోజుల్లో శ్రీ యోగ వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ రెడ్లలో పేదవారికి అట్లాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా ముందుండి సహాయ సహకారాలు అందిస్తుందని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు 2వ కార్తీక వన సమారాధన జరుపుకుంటున్నాం. పోయిన సంవత్సరం కూడా ఇదే సంగం దేవాలయ గుడిలో కార్తీక వన సమారాధన చేసాము, బాగా కూడా సక్సెస్ చేసింది. ఇది 2వ సంవత్సరం కూడా అందరూ కూడా సహకరించి బాగా పూర్తిగా సక్సెస్ చేశారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక వన సమారాధన బాగా జరగాలనే ఉద్దేశంతో కోరుకుంటున్నాం. జై ఆ పరమశివుడు దయ వలన శుభ్రంగా అన్నీ హ్యాపీగా జరిగిపోయినాయి. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా ఆనందంగా ఇంకా 1000 మంది 2000 మంది అట్లా పెరిగి ఇంకా ఎక్కువ ఆహ్లాదంగా ఆనందంగా వనభోజనాలు చేయాలనేది నా మనస్ఫూర్తిగా పరమశివుడు సాక్షిగా చెప్తున్నాను. కొండవీటి సేవా సమితి వారి ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం తెనాల్లోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపురం దేవస్థాన ప్రాంగణంలో ఆదివారం సంగీలతో ఘనంగా జరిగింది. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురం ప్రాంగణంలో ఆదివారం కార్తీక మాస విశిష్టతను చాటుతూ కొండవీటి సేవా సమితి పర్యవేక్షణలో రెడ్డి సంఘీయులు తమ ఐకమత్యాన్ని చాటుతూ వన సమారాధన కార్యక్రమ ప్రాధాన్యతను పెంచారు. సేవా సమితి కార్యవర్గం ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత 19 సంవత్సరాలుగా వైకుంఠపురం స్వామి సన్నిధిలో వన సమారాధన ఆనవాయితీగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షణగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సంఘీయులు తమ ఐకమత్యాన్ని చాటుకున్నారు. వేలాది మందికి కార్తీక భోజనం ఏర్పాటు చేసినట్లు పేరం సంజీవరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో కొండవీటి సేవా సమితి కార్యవర్గం కార్యక్రమాలను పర్యవేక్షించారు. కొండవీటి సేవా సమితి 19వ సమారాధన ఓకింటిపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు రెడ్లు కొండవీటి సేవా సమితి ద్వారా మా రెడ్డి సోదరుమణులందరూ కార్తీక మాసం వనభోజనాల కింద దాదాపు 5000 మంది శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దర్శించుకొని ఈ వనభోజనాలు అందరూ ఆహ్లాదకరంగా ఇక్కడ భరతనాట్యము, కోలాటము, అంటే పిల్లలకు ఆటల పోటీలు 5000 మందికి కార్తీక మాసం సందర్భంగా అందరికీ వనభోజనాలు చేసి మా రెడ్లు సోదరుమణులందరూ ఈ కమిటీకి అందరూ సహకరించిన దాతలు, అట్లాగే మా గౌరవ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, సెక్రటరీ కామారెడ్డి చెన్నారెడ్డి, కోశాధికారు ఉడుముల బాలకోటరెడ్డి గారు, అట్లాగే జాయింట్ సెక్రటరీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళందరూ సహాయ సహకారాలతో మా తెనాలిపట్నంలో మొత్తం దాదాపు 5000 మంది భోజనాలు వచ్చి భోజనం చేసి కాబట్టి అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. శతవసంతాల చరిత్ర గల అంకమ్మ తల్లి దేవాలయం వద్ద ప్రతి ఏటా వన సమారాధన నిర్వహించుకోవడం ఆనవాతిగా కొనసాగిస్తున్నామని రజక సంఘ వన సమారాధన కార్యక్రమంలో నిర్వాహకులు పేర్కొన్నారు. పినపాడులోని అంకమ్మ తల్లి దేవాలయం వద్ద రజక సంఘాల వన సమారాధన కార్యక్రమం విశేషంగా నిర్వహించారు. పినపాడు గ్రామస్తుల సహకారంతో గత 27 సంవత్సరాలుగా వన సమారాధన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆహ్వాన కమిటీ ముఖ్యులు మీడియాతో మాట్లాడుతూ అంకమ్మ తల్లి ఆలయ విశిష్టత వివరించారు. కోరికలు తీర్చే తల్లిగా శతవసంతాల చరిత్ర కలిగిన అమ్మవారి ఆలయంలో వన సమారాధన కార్యక్రమం నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో పెసర్లంక రమణ, మహిళా కోటేశ్వరరావు, ఇతర ఆహ్వాన కమిటీ ముఖ్యులు పాల్గొన్నారు.
విశేషంగా 3,000 మందికి వన సమారాధన సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. 27 సంవత్సరాల నుంచి వనభోజనాలు చేస్తున్నానండి. మా అంకమ్మ తల్లి, బంగారు తల్లి, ఆ తల్లి అంటే ఈ ఊరందరికీ కూడా అభిమానం, నమ్మకం. ఏదనుకున్నా జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు నాకు పొయ్యి అమ్మ అని అంటే వాళ్ళు పావులా బేడిచి 10 మందికి నేను వనభోజన సందర్భంగా వాళ్ళందరికీ కూడా నేను ప్రసాదాన్ని అందిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు 27 సంవత్సరాలు ఆ తల్లిని నమ్ముకొని వచ్చి దర్శనం చేసుకోమని నేను కోరుకుంటూ, రాజకీయ కుటుంబ సభ్యులందరూ కలిపి ఇది 27వ సంవత్సరం వనభోజన కార్యక్రమం పెడతాం. చాలా సంతోషకరం. ఇలా సంవత్సరం ఒకసారి ఈ పవిత్ర కార్తీక మాసంలో కుటుంబ సభ్యులతో, రజక కుటుంబ సభ్యులు అందరితో కలిపి గ్రామంలో ఈ అమ్మవారి గుడి దగ్గర చాలా పెడతాం. చాలా సంతోషకరం. ఇలా ప్రతి సంవత్సరం ఆ తల్లి, ఆ పరమేశ్వరుడు మా రజక కుటుంబ సభ్యులందరికీ చల్లగా చూడాలని, అదేవిధంగా ఈ కమిటీ సభ్యులను కూడా చల్లగా చూసి ఇలా మరెన్నో ఇంకా ముందు సంవత్సరాలు, రాబోయే సంవత్సరాల్లో బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 25వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి మహిళా కోటేశ్వరరావుని 27 సంవత్సరాల బట్టి ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. మన దేవరా గుడి, రజకులు దేవరా గుడి కూడా ప్రోగ్రాం సక్సెస్గా బాగా ఫుల్ అవుతుంది. ప్రతి సంవత్సరం ఏటా బాగా జరుగుతుంది, బాగా సక్సెస్ఫుల్ అయింది. నేను గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ బీసీఎల్ కార్యదర్శిని, సంఘ అధ్యక్షుడిని కూడా గుంటూరు జిల్లాకి. దానికి ముఖ్య అతిథిగా పిలిచినందుకు ఇక్కడ దేవస్థానంలో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా ఎప్పటి నుంచో అమ్మవారిని నమ్ముకొని 100 సంవత్సరాల పైనుంచి ఇక్కడ మొక్కుబడులు ఉన్నాయి. చిన్నతనం నుంచి పెద్ద వయసులో కూడా 3-4 తరాల నుంచి ఇక్కడ గుడి జరుగుతుంది. ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వన సందర్భం కూడా బాగా జరుగుతుంది. ఇక్కడ 2,000 మంది దాకా పైపెచ్చు జనాలకి భోజనాలు జరుగుతున్నారు. ఇక్కడ రజక సంఘం తరఫున ఇచ్చేస్తున్నారు. అమ్మవారు చల్లగా చూడాలని ఈ కుటుంబ సభ్యుల్ని, ఇక్కడ ఉన్న గ్రామాధ్యక్షుల్ని అందరిని కూడా చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈ కార్యక్రమానికి ఈ పెనపాడు మళ్ళీ చుట్టుపక్కల విలేజెస్, ఊళ్ళ నుంచి కూడా చాలామంది దాతలు ఈ కార్యక్రమం విజయవంతం కోసం వాళ్ళ ఒక సహకారాన్ని అందించారండి. ప్రతి సంవత్సరం కానీ జనం ఉండే ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ మంది వచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మాకు అన్ని విధాలుగా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, జాతీయ ఫార్మసీ వారోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలిలోని ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాల విద్యార్థులు తెనాలి మండలం కటివరం గ్రామంలోని పేదలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. తెనాలి మండలం కటివరం గ్రామంలోని శాంతినగర్లో ఆదివారం ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాల ఐపీఏఎస్ఎఫ్ ఏఎస్ఎన్ చాప్టర్ ఆధ్వర్యంలో 64వ జాతీయ ఫార్మసీ వారోత్సవాలను పురస్కరించుకుని వైద్య శిబిరాన్ని నిర్వహించి వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య అవగాహన కలగజేశారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ కె వెంకటరమణ పర్యవేక్షణలో విద్యార్థులు కార్యక్రమ ప్రాధాన్యత పెంచారు. ఎదురెదురుగా వస్తున్న 2 ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో వాహన చోదకులు తీవ్ర గాయాల పాలైన సంఘటన తెనాలి బురిపాలెం రోడ్లో ఆదివారం చోటు చేసుకుంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెనాలి బురిపాలెం రోడ్లో బైక్ షోరూం దగ్గర 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఆదివారం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెనాలి గురవయ్య కాలనీకి చెందిన చైతన్య అనే యువకుడు శివాయి చౌక్ వద్ద గల మసీదులో మౌజానాగా వ్యవహరించే అస్సలామాఖాన్లు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో అత్యవసర చికిత్స కోసం వైద్యశాలకు తరలించారు. ఈ విషయమై స్థానికులు మీడియాతో మాట్లాడుతూ స్పీడ్ బ్రేకర్ల అవసరం వివరించారు. ఈ అబ్బాయి ఇటు నుంచి వస్తున్నాడు, అటు ఎదురెదురు కొట్టుకున్నాడు, కింద పడ్డారు. ముక్కులోంచి చెవులోంచి బాగా రక్తం కారుతుంది. లేదని సీరియస్ ఆయన, పెద్ద ఆయన మౌజన్ అస్లాం ఆయన పేరు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. విభిన్న సామాజిక వర్గ వన సమారాధన కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొని అభినందనలు తెలిపిన మంత్రి మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం. 250 మంది దంపతులతో వైకుంఠపురంలో ఘనంగా ముగిసిన శ్రీ సత్యదేవుని సామూహిక వ్రత పూజలు. సహాయ కమిషనర్ వి అనుపమ. మెరుగైన విజ్ఞానంతో రాణించడానికి గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడతాయి. 3 టౌన్ సిఐ సాంబశివరావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.